అందరికీ నమస్కారం. కార్తీక అమావాస్య కథ. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కార్తీక అమావాస్య కార్తీక మాసంలో చివరి రోజు. ఎంతో పవిత్రమైన ఈ రోజు కార్తీక పురాణంలోని ఈ పవిత్ర కథను వింటే చాలు జన్మజన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యంతో పాటు కుబేరులవుతారు. ఓసారి సూత మహాముని మహర్షులకు ఇలా చెప్పడం ప్రారంభించాడు. కార్తీక మాసానికి మించినది మరొకటి లేదు. పాపాలన్నీ పోవాలన్నా, దుఃఖాలు తీరాలన్నా, కష్టాలు తీరాలన్నా కార్తీక మాసంలోనే సాధ్యం. ఈ మాసంలో శివాలయంలో లేదా విష్ణు ఆలయంలో దీపాన్ని వెలిగించిన వారు, ఉపవాసాన్ని చేసిన వారు శివ సాన్నిధ్యాన్ని పొందుతారు అని కార్తీక పురాణం వివరిస్తుంది. కార్తీక మాసంలో ఏమీ చేయలేని వారు గోవుని పూజించినా అది కూడా చేయలేని స్థితి ఉంటే రావి చెట్టును, మర్రి చెట్టును పూజిస్తే చాలు వ్రతాన్ని సంపూర్ణంగా చేసిన ఫలితం దక్కుతుంది అని సూత మహాముని చెప్పినది విని మహర్షులు ఇలా అన్నారు. ఇతర వృక్షాల కంటే రావి, మర్రి చెట్టు మాత్రమే పవిత్ర వృక్షాలుగా ఎలా అయ్యాయి అని అడిగారు. దానికి సూత మహాముని ఇలా చెప్పసాగాడు. పూర్వం పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉండగా ఒక పని మీద దేవతలందరూ వెళ్ళి వారి ఏకాంతానికి భంగం కలిగిస్తారు. అప్పుడు పార్వతీదేవికి కోపం వచ్చి, మా ఏకాంతాన్ని భంగం చేశారు కాబట్టి భూలోకంలో చెట్లుగా పడి ఉండండి అని శపించింది. పార్వతీదేవి పెట్టిన శాపానికి ఆ పరమేశ్వరునితో సహా దేవతలందరూ వృక్షాలుగా మారాల్సి వచ్చింది. ఆ విధంగా దేవతలందరూ వేరువేరు వృక్షాలుగా మారితే శ్రీ మహావిష్ణువు రావి చెట్టుగాను, మహాశివుడు మర్రి చెట్టుగాను మారారు. ఇలా రావి, మర్రి చెట్లు శివకేశవుల అంశ కాబట్టి ఆ చెట్లకు అంతటి పవిత్రత కలిగింది. వీటిలో రావి చెట్టు శని దృష్టికి సంబంధమైన కారణంగా శనివారం రోజు మాత్రమే పూజనీయమైనది. శని, ఆదివారాల రోజుల్లో తప్ప ఇతర వారాలలో రావి చెట్టును తాకరాదు సుమా అని సూత మహాముని చెప్తాడు. ఇదంతా విన్న ఋషులు, ఓ సూత మహాముని, రావి చెట్టు ఎందుకు శనివారం మాత్రమే పూజనీయమైంది, మిగిలిన రోజుల్లో ఎందుకు అంటుకోకూడదు అని ప్రశ్నించారు. దానికి సూత మహాముని ఇలా చెప్పసాగాడు. పూర్వం క్షీరసాగర మదనం జరిగినప్పుడు అనేక వస్తువుల్లో లక్ష్మీదేవిని, కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదనంతా దేవతలు తీసుకున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. కానీ లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో ఇలా అంటుంది, దేవా, నాకన్నా పెద్దది నా అక్క ఉంది. ఆమె పేరు జ్యేష్ఠాదేవి. జ్యేష్ఠాదేవికి పెండ్లి కాకుండా చిన్నదానినైనా నేను పెళ్లి చేసుకోవడం సరికాదు అంటుంది. ముందు జ్యేష్ఠాదేవి వివాహం గురించి ఆలోచించమని కోరుతుంది. దానికి శ్రీ మహావిష్ణువు ఉద్దాలకుడు అనే మునికి జ్యేష్ఠాదేవినిచ్చి వివాహం చేస్తాడు. ఆ తరువాత ఉద్దాలకుడు జ్యేష్ఠాదేవిని తన ఆశ్రమానికి తీసుకువెళ్తాడు. నిరంతరం ధూపదీప నైవేద్యాలతో, వేదాలతో నిండిన ఆశ్రమాన్ని చూసి ఇంత శుభ్రంగా ఉంటే ఎలా అని జ్యేష్ఠాదేవి దుఃఖిస్తూ, నాదా, నాకు ఈ చోటు సరిపడదు. శుభ్రంగా ఉన్న చోట వేదాలు చదివే దగ్గర, అతిథి సత్కారాలు జరిగే దగ్గర, యజ్ఞాలు జరిగే దగ్గర నేను నివసించలేను. అదేవిధంగా ప్రేమగల భార్యాభర్తలు ఉండే చోట, పితృదేవతలను పూజించే దగ్గర, నీతిగా ఉండేవారి దగ్గర, అబద్ధం ఆడని వారి ఇంట, ప్రేమగా మాట్లాడే వారి ఇంట, గురువులను పూజించే దగ్గర నేను ఉండలేను అంటుంది. మరి ఎక్కడ ఉంటావు అని ఉద్దాలకుడు అడుగుతాడు. దానికి జ్యేష్ఠాదేవి, ఏ ఇంట్లో అయితే రాత్రింబవళ్ళు భార్యాభర్తలు దెబ్బలాడుకుంటూ ఉంటారో, ఏ ఇంట్లో అయితే అతిథులు నిరాశతో ఉంటారో, ఎక్కడైతే వృద్ధులకు, మిత్రులకు, మంచివారికి అవమానం జరుగుతూ ఉంటుందో, ఇంకొకరి ధనాన్ని ఆశపడే వారి ఇంట్లో, శుభ్రంగా లేని ఇంట్లో, శుభ్రంగా లేని చోట ఉంటాను అంటుంది. ఆ మాటలు విన్న ఉద్దాలక ముని బాధపడి, ఓ జ్యేష్ఠాదేవి, నీవు కోరినట్లు నీకు తగిన నివాస స్థానాన్ని వెతికి వస్తాను. అంతవరకు నువ్వు ఈ రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చోమని చెప్పి వెళ్ళిపోతాడు. భర్త చెప్పింది ఆజ్ఞగా భావించి రావి చెట్టు మొదట్లో కూర్చుని అలానే ఉండిపోయింది. ఎన్నో రోజులు గడిచినా ఉద్దాలకుడు రాకపోవడంతో పతి విరహాన్ని భరించలేక జ్యేష్ఠాదేవి పెద్దగా రోధించసాగింది.
ఆమె ఏడుపులు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణుల చెవిలో పడ్డాయి. అది విన్న లక్ష్మీదేవి, నా అక్క ఎందుకో రోదిస్తుంది, ఆమె దగ్గరకు వెళ్ళి రమ్మని శ్రీ మహావిష్ణువును కోరింది. వెంటనే శ్రీ మహావిష్ణువు ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఆమెతో ఇలా అంటాడు, ఓ జ్యేష్ఠాదేవి, ఈ రావి చెట్టు నా అంశతో కూడి ఉంటుంది. పైగా నీకు తోడుగా రావి చెట్టు మొదట్లో శనిదేవుడు కూడా ఉంటాడు. కాబట్టి నువ్వు రావి చెట్టు మొదట్లో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండు అంటాడు. దానికి జ్యేష్ఠాదేవి, నన్ను ఎవరూ పూజించడం లేదు అంటుంది. వారంలో శనివారం రోజు నిన్ను పూజించే వారి ఇంట యందు లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది. వారంలో శనివారం రోజు రావి చెట్టును తాకితే అదృష్టం అంటాడు. ఆ విధంగా ప్రతి శనివారం రావి చెట్టు పూజనీయంగా మారింది. ఆ రోజున రావి చెట్టును పూజించే స్త్రీల పట్ల లక్ష్మీదేవి సంతోషించి అనంత సంపదలు కురిపిస్తుందని సూత మహాముని చెప్తాడు. కాబట్టి వారంలో సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో రావి చెట్టును తాకకూడదు. శని, ఆదివారం తాకవచ్చు. కాబట్టి కార్తీక మాసంలో చివరి రోజైన కార్తీక అమావాస్య రోజు కార్తీక పురాణంలోని ఈ పవిత్ర కథను విన్నా, చదివినా, చెప్పినా జన్మజన్మల పాపాలు పోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈ కార్తీక అమావాస్య గురించి ఒక చిన్న పురాణ కథ ఉంది. ఈ కథను భక్తి శ్రద్ధలతో విన్నవారికి ఆ లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఒకసారి ఒక దరిద్ర బ్రాహ్మణుడు తన పేదరికం పోయేందుకు ఆ మహాశివుడి గురించి ఆరాధన చేస్తాడు. దానికి ఆ మహాశివుడు ప్రత్యక్షమై, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, నీ కోరిక ఏమిటి అని అడుగుతాడు. దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి పలు విధాలుగా స్తుతించి ఇలా అంటాడు, స్వామి, నేను కడు పేదరికాన్ని అనుభవిస్తున్నాను. భార్యా బిడ్డలకు తిండి కూడా పెట్టలేకపోతున్నాను. నాకు ఈ బాధ పోయి నా భార్యా బిడ్డలకు ఆకలి దప్పులకు గుడ్డకు లోటు లేకుండా దీవించమని కోరుతాడు. దానికి ఆ మహాశివుడు ఇలా అంటాడు, చూడు నాయనా, కార్తీక అమావాస్య రానుంది. ఆ రోజున సూర్యుడు అస్తమించిన తరువాత ఇంటి నిండా దీపాలు వెలిగించు. ఆ రాత్రికి లక్ష్మీదేవి నగర సంచారానికి వస్తూ ఉంటుంది. మిలమిలా మెరుస్తున్న నీ ఇంటిలోకి ప్రవేశిస్తుంది. బయట చీకటిని భరించలేక కార్తీక అమావాస్య అంధకారంలో కూడా ఇటువంటి ప్రకాశాన్ని వెలిగించిన నీ పురుషార్థానికి లక్ష్మీదేవి ప్రసన్నురాలై వెంటనే వరమిస్తుంది అని ఆ మహాశివుడు బ్రాహ్మణుడికి చెప్తాడు. దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషిస్తాడు. ఇక ఒకరోజు బ్రాహ్మణుడు రాజుగారిని దర్శించి తన పాండిత్యంతో రాజును ఎంతో సంతోషపెడతాడు. ఇక రాజు సంతోషించి, ఓ పండితుడా, నీకు ఏం కావాలి, ఎంత ధనం కావాలి అని అడుగుతాడు. దానికి బ్రాహ్మణుడు ఇలా అంటాడు, రేపు కార్తీక అమావాస్య కాబట్టి రేపు నగరంలో ఎవరూ దీపాలు వెలిగించరాదు అని ఆజ్ఞ ఇవ్వండి అన్నాడు. దానికి రాజు, ఓ బ్రాహ్మణుడా, ఇంత సంతోషపెట్టి కేవలం ఈ చిన్న కోరిక అడుగుతున్నావా? సరే, ఆ రోజు రాత్రి నగరంలో ఎవరూ కూడా దీపాలను వెలిగించకుండా నేను దండోరా వేయిస్తాను అన్నాడు. రాజు ఆ ప్రకారంగానే ఆజ్ఞ జారీ చేయించాడు. ఆ రాత్రి బ్రాహ్మణుడు చక్కగా ఇంటి నిండా దీపాలు వెలిగించాడు. అప్పుడే నగరంలోకి లక్ష్మీదేవి అడుగుపెట్టింది. ఇక ఆ నగరంలో ఏ ఇంట్లో కూడా ఒక్క దీపం కూడా లేదు. కానీ ఒక్క బ్రాహ్మణుడి ఇంట్లో వైకుంఠానికి వెలుగులు విరజిమ్మే దీపపు కాంతులు కనిపించాయి. ఇక వెంటనే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి ప్రవేశించాలని ద్వారం దగ్గరకు వెళ్తుంది. ఇక బ్రాహ్మణుడు వచ్చింది లక్ష్మీదేవి అని గ్రహించి, అమ్మా, నీవు చంచలమైన అమ్మవు. నీవు నా ఇంట్లోకి వస్తే 3 తరాల పాటు ఉండాలి, లేదా రావద్దు అంటాడు. ఇక లక్ష్మీదేవి అమ్మవారు ఆ దీపపు కాంతులకు ఎంతో సంతోషించి, సరే ఉంటానని ఇంట్లోకి వెళ్తుంది. అలా లక్ష్మీదేవి ఆ బ్రాహ్మణుణ్ణి ధనవంతుణ్ణి చేస్తుంది. కాబట్టి కార్తీక అమావాస్య రోజు వెలిగించే దీపానికి అంతటి శక్తి ఉంటుంది. ఈరోజు సాయంత్రం 5:32 నుండి 6:49 మధ్య ఇంట్లో ఇలా దీపాలు వెలిగిస్తే చాలు, ఆ మహాశివుడు మరియు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈరోజు ఈ సమయంలో ఎవరైతే దీపాల్ని వెలిగిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టి అష్టైశ్వర్యాలను కురిపిస్తుంది.
ఆ ఇంట్లో దరిద్రం మొత్తం పోతుంది. ఆ ఇంట్లోని వారు నిండు నూరేళ్ళు సుఖంగా జీవిస్తారు. ఇలాంటి పవిత్రమైన రోజు ఈ పవిత్రమైన కథను విన్నా, చెప్పినా, చదివినా జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. చూశారు కదండి, ఈరోజు మనం కార్తీక అమావాస్య కథను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.